హాయ్ అండి. షార్ట్ వీడియో చెప్పాను కదా 3 మీటర్ల కాటన్ ఫ్యాబ్రిక్ తోటి మ్యాక్సీ డ్రెస్ కుట్టానని. ఇప్పుడు స్టిచ్చింగ్, కటింగ్ 2 చూపిస్తాను. నేను లూజ్‌గానే కుట్టుకున్నానండి. సింక్ అవుతది ఆల్రెడీ ఉతికిన తర్వాత. అయినా టైట్‌గా కుట్టుకుంటే చూడ్డానికి మాత్రం బావుంటది గానీ, నాకు కన్వీనియంట్‌గా ఉండదనమాట. చాలామంది టైట్ వేసుకుంటారు గానీ, డ్రెస్సులు గానీ, బ్లౌజులు గానీ నేను అంత టైట్ వేసుకోను. అయితే క్లాత్ ఎక్కడ వేస్ట్ చేయకుండా మొత్తం అడ్జస్ట్ చేసేసానండి. ఇన్విజిబుల్ పైపింగ్ ఏసాను. అది నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఇది మొత్తం కూడా ఈ రాశి పఫ్ పెట్టేసాను కదా! ఇదంతా కూడా కటింగ్, స్టిచ్చింగ్ 2 చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి 100% ప్యూర్ కాటన్ అండి ఫ్యాబ్రిక్. నేను ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది డైలీ వేర్కి. అయితే నేను నెక్ డీప్ పెట్టుకోను అనమాట. డైలీ వేర్కి వేసుకుంటానికి డ్రెస్సులకి డీప్ పెట్టుకోను. ఎందుకంటే నేను వీడియో షూట్ చేసినప్పుడు ఇలా వంగడాలు లేవడాలు ఉంటాయి కదా, మళ్ళీ చున్నీలు వేసుకుని వీడియో షూట్ చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు. అందుకు నేను నెక్ పైకే పెట్టుకుంటాను అనమాట. అయితే బాడీ పార్ట్కి 80 సెంటీమీటర్ లైనింగ్ తీసుకున్నాను. కింద ఏం తీసుకోలేదు, లైనింగ్ అవసరం లేదండి. ప్యాంట్ వేసుకుంటాం కదా, లూజ్ ప్యాంట్ అయినా లెగ్గిన్ అయినా ఉతికే కొద్దీ దల్సర్ అవుతుందనమాట. అయితే సగానికి ఫోల్డ్ చేశాను, బ్లౌజ్కి ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇంకొక ఫోల్డింగ్ చేశాను. ఎందుకో తెలుసా, ఒకేసారి బ్యాక్, ఫ్రంట్, చంక, షోల్డరు అంతా కూడా మార్కింగ్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి. కింద ఖర్చులకు ఒక 1/2 ఇంచు, పైన ఖర్చులకు 1/2 ఇంచు. నాకు బాడీ హైట్ వచ్చేసి 13 ఇంచులు, మొత్తానికి 14 ఇంచులు అయితే తీసేసుకున్నాను. ఇంకా 3 ఫ్యాబ్రిక్లు ఉన్నాయండి, అవన్నీ కుట్టుకోవాలి. సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా మ్యాక్సీ డ్రెస్లే నేను వేసుకుంటానండి, కాటన్వి. ఇంకా ఫుల్ చెస్ట్ వచ్చేసి 8.5 అండి నాది. మామూలుగా బ్లౌజ్కి అయితే వేరు, ఇది మనం లూజ్ పెట్టుకుంటాం కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ ఎక్కువే తీసుకున్నాను. చెస్ట్ వచ్చేసి 8.5 ఇంచులు తీసుకున్నాను. ఫుల్ షోల్డర్ 7.5. చంక డౌన్ వచ్చేసి చూడాలి, చెస్ట్కి మ్యాచ్ అవ్వాలి కదా. ఆర్మ్ లూజ్ మాత్రం 7 ఇంచులు. ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను 7.5 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ కూడా 7.5 తీసుకోండి. ఈ పెన్ను తీసుకోండి, చాలా బాగుంది. ఇది కూడా ట్యాగ్ చేస్తాను. ఎంత బాగా మనం బుక్ మీద రాస్తే ఎంత కన్వీనియంట్గా ఉంటుందో అలా ఉందన్నమాట. నెక్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్నానండి. మిగతాది చిన్న సైజు షోల్డర్ కింద వదిలేసాను అనమాట. నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 5 ఇంచులు, బ్యాక్ వచ్చేసి 3.5 ఇంచులు. బోట్ నెక్ కదా, అందుకుని ఫ్రంట్ మాత్రం నార్మల్ 5 ఇంచులే తీసుకున్నాను. పైన 3.5, కింద కూడా ఒక 3.5 తీసుకుని ఒక షేప్ ఇచ్చేస్తాను, స్టార్ షేప్ లాగా. మరీ ఎక్కువ ఓవర్గా కాకుండా లైట్గా, మరి ఎక్కువ ఓవర్ డీప్ విడ్త్ కాకుండానే. ఇది కూడా అయిపోయింది. షోల్డర్ దగ్గర మనం స్లోప్ ఇవ్వాలి కదా, ఒక 1/2 ఇంచ్ అనేది. షోల్డర్ పెంచుతున్నప్పుడు మనకి ఖచ్చితంగా స్లోప్ ఇవ్వాలండి. ఒక 1/2 ఇంచ్ స్లోప్ అని చెప్తున్నాను కదా, అది తీసేయాలన్నమాట. ఇంకా మనకి లెక్కలోకి రాదు, అది వదిలేసేయండి దాన్ని. ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు. సో అదంతా వదిలేసుకుని చంక డౌన్ వచ్చేసి నేను 6 ఇంచులు తీసుకున్నాను. పైన 1/2 ఇంచ్ వదిలేసాను కదా క్రాస్గా, అక్కడి నుంచి తీసుకున్నాను అనమాట. ఇలా మార్కింగ్ వేసుకుని ఒక 1/4 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ వరకు ఇలాగా కొంచెం క్రాస్ తీసుకోవాలన్నమాట. షోల్డర్ పెరిగే కొద్దీ ఈ క్రాస్ అనేది పెరగాలి. నేనైతే ఒక 1/2 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువే తీసుకున్నాను క్రాస్ అనేది. ఇక్కడ ముడతలు రావు, షోల్డర్ పెరిగింది కదా. ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు మనం క్రాస్గా తీసాం కదా, ఆ ఖర్చు అవన్నీ తీసేసుకుని ఆ లైన్ పక్క నుంచి కొలుచుకోవాలి. మనకి చెస్ట్ అనేది ఆర్మ్ లుక్స్ మ్యాచ్ అవ్వాలన్నమాట. నాకు కొంచెం మ్యాచ్ అవ్వాలని చెప్పేసి మళ్ళీ పైకి మార్కింగ్ వేశాను. మళ్ళీ చెక్ చేస్తాను. టోటల్గా పైన నేను 1 ఇంచ్ వదిలేసాను అనమాట. ఓకేనా, 1/2 ఇంచ్ కట్టింగ్లో పోతుంది, ఇంకో 1/2 ఇంచ్ కుట్టుల్లోకి. నడుము లూజ్ కూడా నాకు డాట్తో కలిపి 8.5 తీసుకున్నాను. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకోండి. డాటే వేస్తానండి, ప్రిన్సెస్ కట్ అవి ఏమి పెట్టాను. ప్రిన్సెస్ కట్ పెడితే అక్కడ చెస్ట్ పార్ట్ అనేది హైలైట్ అయిపోతుంది అనమాట. డైలీ వేర్ వేసుకుంటానికి ఇలాగే ఉండాలి. బ్యాక్ నెక్ వచ్చేసి 3.5 ఇంచులు. ఇక్కడ నెక్ తప్ప మిగతాదంతా కూడా కట్ చేస్తాను. అందుకనే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 కూడా ఒకేసారి కట్ చేస్తున్నాను. ఈ పెన్ను చాలా బాగుందండి, తీసుకోండి. ఒక్కసారి తీసుకుంటే చాలు, కొన్ని నెలలు వస్తుంది అనమాట. రాస్తుండే కొద్దీ ఇంట్రెస్ట్ అనేది బాగా పెరుగుతుంది. ఒకసారి బుక్ చేశాను యాప్లో, కానీ అది బాగా రాలేదు. మళ్ళీ వేరే యాప్లో బుక్ చేశాను అనమాట, బాగా వచ్చింది. ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఈ చంక దగ్గర కూడా కట్ చేసుకుని ఇక్కడ స్లోప్ ఇవ్వాలండి ఇలాగా. అప్పుడు కిందకి దిగిపోయినట్టు ఉండదు అనమాట. డాట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ వరకు. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ వేరేగా, ఫ్రంట్ నెక్ వేరేగా కట్ చేస్తున్నానండి. చూసారు కదా, ఇలాగా నెక్ ఇన్విజిబుల్ పైపింగ్ వేసి తిప్పేస్తాను, వెనకాల కూడా తిప్పేస్తాను అనమాట, లైనింగ్ క్లాత్కి పెట్టేసి. ఈ చంక కూడా ఇలా కట్ చేసుకొని చక్కగా ఇక్కడ కూడా అంతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇక్కడ కూడా ఇలా క్రాస్గా కట్ చేసి నడుము దగ్గర చిన్న టక్ ఇస్తే సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి లైట్గా పైనుంచి. ఆ ఎల్ షేప్ దగ్గర కాదు, ఇక్కడ నుంచి ఇలా నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలి.
అయిపోయిందండి. ఇంకా నేను హ్యాండ్‌కి లైనింగ్ ఏం వేయట్లేదు. దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవాలి. నాకున్న 3 మీటర్‌లో 1 మీటర్ ఏమో ఫ్రంట్‌కి కింద బాడీ పార్ట్ కాకుండా కింద పార్ట్ అనమాట. ఇంకో మీటరు వెనక్కి. మొత్తానికి 2 మీటర్లు తీసేసాను. ఆ 2 మీటర్లు తీసేయగా మిగిలిన క్లాత్‌లో అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నాను. హ్యాండ్స్, యోక్ పార్ట్. కొంచెం నేను సన్నగా ఉంటాను కాబట్టి అడ్జస్ట్‌మెంట్ అయిపోయింది. సో, మీకు అయితే కొంచెం హైట్ తగ్గే ఛాన్సెస్ ఉండొచ్చు నాకు తెలిసి. అంటే లేదంటే ఖర్చులు తక్కువ పెట్టుకోండి. సైడ్‌కి ఖర్చులని తక్కువ పెట్టుకోండి. హ్యాండ్స్ కూడా కొంచెం తగ్గుతదనమాట. ఇలా అడ్జస్ట్‌మెంట్ చేశాను. ఇక్కడ కూడా ఖర్చులు పెద్దగా పెట్టలేదండి. ఒక 1 ½ ఇంచే. మీకు చెస్ట్ ఎక్కువ ఉంటే మాత్రం ఇక్కడ కింద కట్ చేసిన క్లాత్ ఉంది కదా! అందరికీ 13 ఇంచులు, 14 ఇంచుల కంటే ఎక్కువ ఉండదు యోక్ పార్ట్. కింద కట్ చేసిన పీస్‌ని సైడ్‌కి అతుకులు వేసేసుకోండి. అలా అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతది. 3 మీటర్స్‌తో ఈజీగా అయిపోతదండి. శారీ పన్నా కాకపోయినా అయిపోతది. నేను చెప్పినట్టు కొంచెం సైడ్‌కి అతుకులు వేసుకుంటే. ఇలా నీట్‌గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయిందండి ఇది. యోక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. హ్యాండ్స్ అంటారా? నేను 3/4 హ్యాండ్స్ అలా ఏం పెట్టుకోవద్దనుకున్నాను. షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటే కొంచెం గాలి అనేది ఫ్రీగా అవుతది కదా! అందుకుని. నాకు 3/4 హ్యాండ్స్ అంటే చాలా చిరాకండి. ఈ సమ్మర్‌కి అయితే ఇంకాను. అసలు నేను రెడీమేడ్‌లో తీసుకున్న టాప్స్ ఉన్నాయి కదా! సమ్మర్ వచ్చిందంటే హ్యాండ్స్ కట్ చేసేస్తాననమాట. షార్ట్ హ్యాండ్స్ పెట్టేసుకుంటాను. సో, ఇప్పుడేంటంటే ఇంత క్లాత్ ఉంది గదా! దీనంతా మళ్ళీ వేస్ట్ చేయాలి కదా! అని జెప్పేసి నేను పఫ్ పెట్టేసాననమాట. ఇప్పుడు నాకిది 13 ఇంచుల దాకా ఉందండి. పెట్టుకోవాలనుకుంటే 13 ఇంచులు పెట్టుకోవచ్చు గానీ చెప్పాను కదా! షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుందామని. అందుకని జెప్పేసి నేనేం చేస్తున్నా అంటే కింద ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్ వదిలేసానండి. వదిలేసుకుని పొడుగొచ్చేసి 5.5 ఇంచులు తీసుకున్నాను హ్యాండ్ పొడుగు. ఖర్చులన్నీ వదిలేసి. ఇంకా మిగిలింది ఎంతైతే ఉందో అంతా కూడా రాసి పఫ్ కింద పెట్టేస్తున్నాననమాట. ఇంగో 5.5 ఇంచులు తీసేసుకున్నాను ఇక్కడ. అక్కడి నుంచి ఎంతొచ్చింది నాకు ఒక 6 ఇంచులు వచ్చి ఉంటుందండి పఫ్ కోసం. అంతా ఉంచేసాను. ఎందుకు వేస్ట్ చేయాలని. వెనకాల సైడ్ నాడాలని అవేం పెట్టుకోలేదు. అవన్నీ పెట్టుకుంటే మళ్ళీ మనకి క్లాత్ అనేది కొంచెం అతుకులు పడి కుట్టుకోవాలన్నమాట. కుట్టుకోవచ్చు గానీ ఎక్కువ జాయింట్లు పడుతది. ఆర్మ్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు అన్నాను కదా! స్ట్రెయిట్‌గా చూసుకుంటే 6 ఇంచులకే మార్కింగ్ వేసుకోవాలి. ఇలాగా. హ్యాండ్ లూజ్ కూడా 5.5. ఈ 6 ఇంచులో సగానికి ఫోల్డ్ చేసుకొని ఇంకొక మార్కింగ్ వేయండి. పెద్దగా ఎక్కువ ఇబ్బంది పడక్కర్లేదు. బ్లౌజ్ లాగా హ్యాండ్ మార్కింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఏం అవసరం లేదు. జస్ట్ ఫ్రీ హ్యాండ్‌తో చేసేసినా కూడా వచ్చేస్తది. ఇలాగ కర్వ్ స్కేల్ వాడేసుకోండి. ఇలా నీట్‌గా. ఇక్కడ ఒక 1/2 ఇంచు లోతు అనేది తీసుకోవాలి గానీ అవసరం లేదండి. మనకి రాసి పఫ్‌లు కదా పెట్టుకునేది. మనకు అవసరం అక్కర్లేదనమాట. ఇక్కడ నాకు ఎంత వచ్చిందో ఒక 5 ఇంచుల వరకు అయితే వచ్చింది హైట్. విడ్త్ వచ్చేసి ఒక 3.5 ఇంచుల దాకా ఇచ్చానండి. ఇలా బాక్స్ లాగా వచ్చింది కదా! ఇప్పుడు దీంట్లో నుంచి చంకలోకి కలిపేసుకోవాలి ఇలాగా. సో, ఇది వచ్చేసి మనకి ఏంటంటే రాసి పఫ్. ఇలాగ నీట్‌గా కటింగ్ చేసేసుకోండి మొత్తం కూడాని. ఇలా అంతా కూడాని. సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఈ 2 లేయర్స్‌ని సెపరేట్‌గా తీసుకొని లోతు తీసుకోవాలి గానీ నేను లోతు తీసుకున్నానని చెప్పాను కదా! అందుకు లోతు ఏమి తీసుకోవట్లేదు. ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా వస్తదనమాట. ఓకేనా? కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు. ఇది అయిపోయిందండి. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్‌ని లైనింగ్ క్లాత్‌ని కూడా నేను జాయిన్ చేసేసుకున్నాను. ఇన్విజిబుల్ పైపింగ్ వేశాను. చూపిస్తాను షార్ట్ వీడియోలో మీకు. సో, ప్రస్తుతానికైతే నేను డాట్లు వేస్తున్నాను వెనకాల నుంచి. చూడండి ఎలా వేస్తున్నానో. ఇది అయిపోయింది. సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా షోల్డర్స్‌ని జాయిన్ చేసేస్తాను ఇక్కడ. కరెక్ట్‌గా ఈక్వల్‌గా పట్టేసుకోండి. ఇక్కడ కూడా అంతే. స్లోప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కటింగ్‌లో కట్ చేసాం కదా! ఇంకా అవసరం లేదనమాట. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ క్లాత్ నీట్‌గా ఇలా కట్ చేసేయండి. ఇక్కడ కూడా నీట్‌గా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా. ఇప్పుడు ఇదంతా కూడా మన వైపుకి సగం వరకు, ఆపోజిట్లో ఇంకో సగం వరకు ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడాని. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.
రెండోది కూడా అంతే. ఇప్పుడు బాడీ పార్ట్ని రెడీ చేసేసుకోవాలండి. అర్థమైంది కదా. బాడీ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత కింద బాటమ్ పార్ట్ అనేది చూసుకోవాలన్నమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా మొత్తం కూడా పెట్టేసుకుని ఫ్రంట్ది ఫ్రంట్కి రావాలి, బ్యాక్ది బ్యాక్ రావాలి. ఇలాగా మళ్ళీ ఇంకో కుట్టు అయితే వేసేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. రెండోది కూడా అంతే సేమ్. రెండోది కూడా సేమ్ అలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అలాగే. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా అంతా కూడా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి నడుము లూజు, కింద బాటమ్ పార్ట్ వరకు ఇలాగా. ఇక చూసారు కదా, కొంచెం ఓపెన్ చేసే నడుము దగ్గర. ఇప్పుడు జాయిన్ చేసుకోండి. జాయింట్ ఎలా చేసుకుంటే చాలా ఈజీ. ఇలా పెట్టేసుకోండి, స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి, సరిపోతుంది. ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలాగా కరెక్ట్గా నడుముకి సరిపోయేటట్టు పెట్టేసుకుంటే సరిపోతుందండి. లాస్ట్ వరకు అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్టిచ్చింగ్. అలాగా ఇంకో పార్ట్ కూడా రెడీ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి పైనుంచి కింద వరకు, అంటే హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు వరకు వచ్చింది కదా, కింద వరకు ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చక్కగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రెండో సైడ్ కూడా అంతేనండి. రెండో సైడ్ కూడా సేమ్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఒక మూడు నాలుగు కుట్లు వేస్తున్నాను అనమాట సైడ్కి. ఇలాగా సైడ్ కూడా అంతే. అయిపోయిందండి. ఇంకో కుట్టు వేసేసేయండి, సరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రెండో సైడ్ కూడా అంతే. ఇలాగా కింద లూజ్ దగ్గర కూడా అంతే. ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపో.